క్రైస్తవ జనమ, ఏ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడతారని ఎదురు చూస్తూ దేవుని మాట మీద నమ్మిక ఉంచిన విశ్వాస జనమ, ఈ నవంబర్ మాసం శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేతబుని నా దేవుడు నిన్ను ఎదుర్కోబోతున్నాడు. నీవే స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో, ఈ ఉదయకాల సమయమందు ఈ నవంబర్ మాసం అంతా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నిన్ను ఎదుర్కొనుగాక. ఆ ఆశీర్వాదానికి ఏమని పేరు పెట్టారంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదాల్లో కూడా శ్రేయస్సునేవని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఉన్నాయనే కదా. కొంతమంది ఆశీర్వాదం వారికి శ్రేయస్సునివ్వదు, నాశనాన్ని, పతనాన్ని, కీడును కలుగు చేస్తుంది. దసరా పండుగ టైంలో చక్కటి 2 వీలర్ కొనిచ్చారట తల్లిదండ్రులు. 2 వీలర్ ఆశీర్వాదంగానే భావిస్తాం కదా. యవన బిడ్డ 2 వీలర్ వేసుకొని కాలేజీకి వెళ్తూ ఉంటే అబ్బా ఎంత దీవించబడ్డాడో అని అంటాం కదా. ఆ కొనిచ్చిన 3వ రోజే బైక్ యాక్సిడెంట్తో చచ్చిపోయాడు ఆ బాబు. అది ఆశీర్వాదమా? ఆశీర్వాదంగా ఉంది కానీ శ్రేయస్సు కలుగజేసిన ఆశీర్వాదం కాదు. అబ్షాలోము అందగాడు, అందంగా ఉండటం అది ఆశీర్వాదమే, నేను కాదన్నాం. అయితే చూడండి, అది శ్రేయస్సును కలుగు చేయలా. తప్పిపోయిన కుమారుడు సంగతి మీరు ఎరుగుదురు కదా. తండ్రి ఆస్తి పంచి ఇచ్చాడు. ఆ ఆస్తి అతనికి శ్రేయస్సునివ్వల, క్షేమాన్ని ఇవ్వల. క్షామాన్ని, కరువును, కన్నీళ్లను, కలవరాన్ని పంచిపెట్టాయి. అద్భుతం. ఈ నవంబర్ మాసం శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీకు శ్రేయస్సును, క్షేమాన్ని, మితిలేని సంతోషాన్ని కలుగు చేసే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ మాసం నా దేవుడు నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ మాట రూఢిగా నమ్ము. నిన్న మీరు విన్నారు కదా, జెమీమా ఓరక నిలిచిండు, యెహోవా నీ పక్షాన యుద్ధం చేస్తాడు, ఆ మాట నమ్మాను అని అంది కదా. ఈ మాటలు కూడా ఊరక కంటి తుడుపు కోసం దేవుడు రాయిలా, ఏది చేస్తాడో అది చెప్తాడు. ఆయన తన కార్యాల చేత నిన్ను సంతోషపరిచే దేవుడు. ఎలా దేవుడు ఎదుర్కోబోతున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఎదుర్కోబోతున్నాడు. ఆయన ఆ రీతిగా మనల్ని ఎదుర్కొనున్నట్లుగా ఆయన మన యొద్దకు రాకమునిపే నీ ప్రార్థన ఆయనను ఎదుర్కొనుగాక.